శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత సాంఖ్యయోగము. అయితే సమత్వ బుద్ధితో కూడినటువంటి వివేకవంతులు కర్మలను చేయుచూ ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క ఫలాలను వదిలివేసి జనన మరణ రూపము అనబడేటువంటి బంధనం నుండి విడుదలను పొందిపోతారు. అలా పొందినటువంటి వారే దుఃఖము నశించినటువంటి, దుఃఖము లేనటువంటి మోక్ష పదవిని పొందుతూ ఉన్నారు. మనీషా అంటే ప్రజ్ఞ అనే కదా అర్థము. అలాగే బుద్ధి కానీ ప్రజ్ఞ కానీ కలిగినటువంటి వాడు కర్మఫలాలను వదిలివేస్తాడు అనే చెప్పబడుతూ ఉన్నది. దీనిని బట్టి కర్మలను ఆచరించడానికి పూర్వము వివేకము అత్యంత అవసరము అనే కదా తేలుచూ ఉన్నది. కర్మలను సకామముగా అంటే కోరికతో కూడుకొని దాని పట్ల ఉన్నటువంటి ఆసక్తితో ఆచరించడం వలన కలిగేటువంటి నష్టము అంతా ఇంత కాదు. అంతేకాదు, అదేంటి అంటే జన్మజరామరణాలను కొని తీసుకొని వస్తూ ఉంటుంది. కర్మలను కోరికతో కూడుకొని ఆసక్తితో కూడుకొని ఆచరించడం వలన కలిగేటువంటి నష్టం. అదే కోరిక లేకుండా నిష్కామముగా ఎటువంటి ఆసక్తి సంఘభావము లేకుండా ఆచరించడం వలన కలిగేటువంటి హితము శ్రేయము బాగుగా ఎరిగి ఉండు వాడే కాబట్టి వాడే ప్రజ్ఞాశీలుడు. అంటే ఇక్కడ ఎవడైతే ఈ యొక్క కర్మలను సకామంగా చేసినటువంటి వానికి కలిగినటువంటి నష్టము, కోరిక లేకుండా సంగరహితముగా ఆచరించేటువంటి దాని వలన కలిగేటువంటి మంచి ఈ రెండింటి విషయాలు కూడా బాగా తెలిసినటువంటి వాడే ప్రజ్ఞాశీలుడు. వాడు కర్మ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి వాడే కర్మఫలాలను వదిలివేసి ఉత్తమమైనటువంటి పదమును మార్గాన్ని పొందగలుగుతాడు. అయితే వివేకము వలననే మనుజుడు కర్మలను నిష్కామముగా అనాసక్తముగా ఆచరింపగలుగుతాడు. ఎందుకు అంటే సత్య వస్తువేంటి అసత్య వస్తువేంటి అని వాడు వివేచించి చూసినప్పుడు వానికి కలిగినటువంటి వివేకము అస్థిర వస్తువుల పట్ల వానికి ఆసక్తి నశిస్తుంది. ఈ విషయ వ్యామోహాల యందు వానికి అబద్ధమైనటువంటి దృశ్యజనిత భావం వల్ల వచ్చినటువంటి మార్పులు చేర్పులతో కూడుకొని స్వరూపమైనటువంటి భావన అని గ్రహించినప్పుడు రానిపోని ఉత్పన్న వినాశాలు లేనటువంటి ఏ యొక్క సత్య నిత్య శాశ్వతమైనటువంటివి వస్తువు ఉన్నదో అది సత్యము అనే వివేకం కలుగుతుంది. ఆ వివేకం వలన మనుషుడు ఏం చేస్తాడు? కర్మలు చేస్తాడు. చేసిన కోరిక లేకుండా చేస్తాడు, నిష్కామంగా చేస్తాడు. వాటి పట్ల ఏమాత్రము కూడా అంటి ఉండేటువంటి బంధహేతువైనటువంటి ఈ యొక్క ఆసక్తి అనేది లేకుండా అనాసక్తంగా ఆచరించగలుగుతాడు వివేకం కలిగినటువంటి మనుషుడు. కాబట్టే ఇక్కడ బుద్ధియుక్తులు అంటే ఎప్పుడైతే ఇక్కడ బుద్ధి ఏ యొక్క వివేకముతో కూడినటువంటి ఉపాయము ఈ బుద్ధియుక్తులు మనీషులు మాత్రమే ఈ యొక్క కర్మ ఫల త్యాగ సమర్థులే అవుతారు అని కదా చెప్పబడింది. అయితే ఏ విధంగా కర్మఫలాన్ని వదిలివేయడానికి సమర్థత ఎవరికి ఉన్నది? బుద్ధియుక్తులైనటువంటి సమత్వ బుద్ధితో ఉన్నటువంటి మనీషుడు మాత్రమే చేయగలుగుతారు. ఈ నిష్కామ కర్మ ద్వారా చిత్తము అనేటువంటిది ఏమవుతుంది? శుద్ధపడిపోతుంది. అలా శుద్ధపడినటువంటి చిత్తము అంటే చిత్తము శుద్ధము అవ్వగా అటువంటి మాలిన్యరహితమైనటువంటి చిత్తమునందు ఏమి ఉదయిస్తుంది? ఆత్మజ్ఞానమే ఉదయిస్తుంది.
మాలిన్యరహితమైనటువంటి చిత్తమునందు ఎప్పుడైతే ఆత్మజ్ఞానము అనేటువంటిది ఉదయించిందో ఆ ఉత్పన్నమైనటువంటి ఆత్మజ్ఞానము చేత వారు జన్మబంధరహితులే అవుతూ ఉన్నారు. మరి వారికి ఇక మరొక ఉపాధి అనేటువంటిది అవసరం లేదు. కాబట్టి వాళ్ళు జన్మబంధరహితులు. వాళ్ళు మళ్ళీ పుట్టవలసినటువంటి బంధనము నుండి బయటకు వచ్చేశారు. దీనిని బట్టి కర్మ మార్గము మోక్షానికి ఎలా ఉపకారం చేస్తూ ఉన్నదో ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది కదా. ఎటువంటి కర్మ మార్గము? నిష్కామ కర్మ మార్గము, కోరిక లేకుండా చేయబడేటువంటి కర్మము. అకర్మణత్వము అనేది వదిలివేయవలసిందే. అంటే పని చేయకుండా సోమరితనాన్ని ఆసరా చేసుకొని మేమేదో సమాధి నిష్ట ఎందు ఉన్నాము, కోరికే లేకుండా చేసేటువంటి కర్మను అనుసరించే కంటే ఇక్కడ కర్మే చేయకుండా ఉండడం మేలు అనేటువంటి ఈ కర్మ మార్గమునందు ఎవరైతే మరి విషయాన్ని తెలుసుకోకుండా దానిని ఆ నిర్మల చిత్తము చేత ఇక చిత్తము అనేటువంటిది శుద్ధత్వము కాకుండా ఉన్నదో వారికి ఎటువంటి ఆత్మజ్ఞానము కూడా ఉదయించదు. అయితే ఈ నిష్కామ కర్మ ద్వారా ఎవడైతే అసక్తముగా, ఆసక్తి లేకుండా, కోరిక లేకుండా కర్మను అనుసరిస్తాడో వాని యొక్క శుద్ధమైనటువంటి చిత్తము ద్వారా, వాని యొక్క నిర్మలమైనటువంటి మాలిన్యరహితమైనటువంటి చిత్తమునందు ఆత్మజ్ఞానము అనేది సంభవిస్తుంది. అలా ఆత్మజ్ఞానము అనేది ఉదయించడం చేత వారేమవుతున్నారు? జన్మబంధరహితులే అవుతూ ఉన్నారు. దీనిని బట్టి కర్మ మార్గము అంటే ఈ యొక్క నిష్కామ కర్మయోగము, సకామ కర్మయోగము, మరి దుష్టకర్మము అనేటువంటి దానిని వదిలేసి పుణ్యకర్మలు చేస్తూ పుణ్యకర్మల నుండి కూడా నిష్కామ కర్మను అనుసరిస్తూ ఉన్నప్పుడు ఈ కర్మ మార్గము అనేటువంటిది మోక్షము చెందడానికి ఎంత బాగా ఉపకారము చేయుచూ ఉన్నదో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది కదా. సమత్వ బుద్ధి చేత మోక్షతత్వాన్ని పొందవచ్చు. కర్మల చేత మోక్షము కలుగుతాయా అని కొందరు సందేహిస్తారు. ఎందుకు అంటే కర్మ ద్వారా మోక్షం ఎవరు పొందుతారు? కర్మ చేసినంత మాత్రం చేత కోరికలు నశించిపోయి మరి మోక్షం కలుగుతుందా అని కొందరు సందేహపడవచ్చు. కానీ దానికి ఇక్కడ పరమాత్మ అయినటువంటి గీతాచార్యులే దానికి ఇక్కడ సరి అయినటువంటి సమాధానాన్ని చెప్పివేశారు. ఏంటంటే కర్మలను ఫలాభిలాషారహితముగా, కోరిక లేకుండా, కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా, అది అంత వస్తుంది ఇంత వస్తుంది, ఎంతో రావాలనుకున్నాను ఇంతే వచ్చింది, ఇంతే వస్తుందని అనుకున్నాను చాలా వచ్చింది అనేటువంటి దానిపై ఉన్నటువంటి ఫలం యొక్క కోరికను లేకుండా మరి కర్మలను మాత్రమే చేస్తూ ఉన్నప్పుడు ఆ కర్మలు కూడా అనాసక్తముగా, వాటి పట్ల ఎటువంటి ఆసక్తి లేకుండా చేసేటువంటి వారు, ఆచరించేటువంటి వారు నిర్మలమైనటువంటి నిరుపద్రవ అంటే ఎటువంటి ఉపద్రవాలు కూడా లేకుండా భవబంధరహిత మోక్ష పదాన్ని తప్పకుండా పొందగలుగుతారని కదా గీతాచార్యులు తెలియజేసి ఉన్నారు. భవబంధరహితము అంటే మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా, ఆ పుట్టవలసినటువంటి పాశాలకు లోబడి ఉండేటువంటి కర్మబంధాలు అనేటువంటివి విడివిడిపోవడం, అటువంటి భావబంధరహిత మోక్ష పదము ఎప్పుడైతే మోహము, కోరికలు అనేటువంటి పూర్తి స్థాయిలో నశించినవో మోహం క్షయతి ఇది మోక్ష. ఎప్పుడైతే మోక్షస్థానము పొందుతామో అంటే మోహ సంబంధమైనటువంటి కోరికలు నశించిపోవడం చేతనే. కాబట్టి మోక్ష పదాన్ని తప్పకుండా పొందగలుగుతారు అని కదా గీతాచార్యులు తెలియజేసి ఉన్నారు. అందుకే మనకి జన్మబంధ వినిర్ముక్తాః అంటే ఈ ప్రపంచమున ప్రతి వారు కూడా బంధనం అనేటువంటిది ఎలా తొలుగుతుంది అని విచారిస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను బంధించబడి ఉండబట్టే కదా శరీరాన్ని తీసుకొని వచ్చింది. అటువంటి బంధనాన్ని ఎలా తొలగుతుంది, అసలు దాన్ని తొలగించుకోవడం సాధ్యమేనా అని ఆలోచన చేస్తూ బాధపడుతూ ఉన్నారు. అటువంటి బంధాన్ని తొలగించుకోవడం కోసం, ఆ బంధం నుండి విముక్తి చెందడం కోసం భగవానుడు ఇక్కడ సులభమైనటువంటి ఉపాయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏమని అంటే, ఓ జీవులారా, మీరు బంధ విముక్తులై ఎటువంటి బంధానికి లోబడకుండా
బంధానికి ఆవల ఉన్నటువంటి వారై నిరామయమైనటువంటి సర్వము నిండినటువంటి ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో ఆ మోక్ష పదవిని పొందాలి అని కనుక మీరు అనుకున్నట్లయితే కర్మలను నిష్కామంగా చేయండి. కర్మలను చేసేటప్పుడు మరి ఆ కర్మల చేత బంధింపబడి మరొక శరీరాన్ని తీసుకొచ్చుకునేటువంటి అవకాశం వాటికి ఇవ్వకండి. మీరు చేసేటువంటి ప్రతి ఒక్క కర్మను కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయండి. మీకు కోరిక లేకుండా కర్మను చేయడం చేతవ్వలేదు. అప్పుడు మీరేం చేస్తారు అంటే మోక్ష పదవిని పొందాలి అనుకుంటున్నారు కదా, అలా మోక్షతత్వాన్ని పొందాలి అంటే కోరికలను వదిలిపెట్టడం మీకు సాధ్యం కాల. కోరిక లేకుండా చేసినటువంటి కర్మను ఫలితాన్ని ఆశించకుండా ఆ కర్మను చేయడం మీకు వీలు పడలా. అప్పుడేం చేయాలి? ఆ యొక్క కర్మ ఫలితాన్ని సర్వం కూడా ఈశ్వరునికి అర్పించేటువంటి బుద్ధితో ఆచరించు. అలా ఈశ్వరునికి అర్పించినప్పుడు దాని యొక్క ఫలాలు అనేటువంటివి ఇంకా నీకు రావు కదా. దానివలన ఏమవుతుంది? చిత్తము శుద్ధపడుతుంది. అలా చిత్తశుద్ధి కలిగి ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. అలా చిత్తశుద్ధి కలిగి ఆత్మజ్ఞానం ఉదయించినప్పుడు మీరు తప్పకుండా ఆ మోక్షస్థానము మోక్షధామము అనేటువంటిది అలంకరించగలుగుతారు అని ప్రతి ఒక్కరికి కూడా శ్రీకృష్ణ పరమాత్మ భక్తులకు విశ్వాసాన్ని భయాన్ని తొలగించి మరి ప్రతి ఒక్కరికి అభయాన్ని ఇస్తూ ఉన్నారు అని చెబుతూ, అంతేకాదు ఫలం త్యక్త్వా మనీషిణః అంటే ఒకనికి ప్రజ్ఞ ఉన్నదా లేదా అని తెలుసుకోవడం కోసం ఉపాయం ఏమిటి అంటే పాండిత్య ప్రకర్షణ పరీక్షించడం అనేటువంటిది కానే కాదు. ఎందుకు? అది భౌతికమైనటువంటి పాండిత్యం. అది పరీక్షించడం వల్ల వానికి ప్రజ్ఞ అంతర్గతమైనటువంటి ప్రజ్ఞ ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి అదే ఉపాయం. వాడు నేర్చుకొని వళ్ళి వేసినటువంటి వాని బాహ్యమైనటువంటి పాండిత్య ప్రకర్షణ పరీక్షించడం కాదు కదా. కానీ మరి ఏమి పరీక్షించాలి అంటే అతని యొక్క ఆచరణలో, అతడు ఉండేటువంటి అనుసంధానంలో, జీవన గమనంలో ఏమి పరీక్షించాలి అంటే నిష్కామ భావము. ఎటువంటి కోరికలు లేనటువంటి భావాన్ని కలిగి ఉన్నాడా? అనాసక్తి, ఏ విషయాదుల పట్ల కూడా ఆసక్తి లేకుండా ఉన్నవా లేవా అని చూడడమే అవుతుంది. అదే పరీక్ష. అయితే ఈ కర్మరహస్యాన్ని తెలిసి లోకములో అనాసక్తముగా ఎటువంటి ఆసక్తి లేకుండా ఈ యొక్క కర్మరహస్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు లోకములో ఆసక్తి లేకుండా వ్యవహరిస్తూ ఉంటాడే వాడు మాత్రమే వాస్తవంగా ప్రజ్ఞావంతుడు. కానీ ఇక భౌతికపరమైన లౌకికపరమైన పాండిత్యం అనేటువంటిది ధురంధరత్వం కలిగినటువంటి వాడు కానే కాదు అనే చెబుతూ, అందుకే పెద్దలనగా శతవృద్ధులు కారు, విద్యలన్ మీరిన వారు గారు, భూమేటిన గంబయు లేపిన వారు ఆరయ్య గారు, జ్యేష్ఠ కులమందు జనించిన వారుగారు, సూధారుని తమ్ముదాము గనిధన్యులు పెద్దలు నిశ్చయింపగన్. ఇక్కడ పెద్దలు అగ్రజులు మహనీయులు పవిత్రుడు అని చెప్తూ ఉంటాం. అయితే ఈ యొక్క పెద్దరికం అనేటువంటిది ఎక్కడ అంటే కర్మరహస్యాన్ని గురించి తెలిసినటువంటి వాడు మాత్రమే. కర్మరహస్యం గురించి తెలిసినటువంటి వాడు కర్మలను అనుసరిస్తాడు, కానీ ఆసక్తి లేకుండా అనుసరిస్తాడు. అలాగే ఇక్కడ వాడే పెద్ద అవుతాడు, అంతేకాని వాడే ప్రజ్ఞావంతుడు వాస్తవానికి. అంతేగాని పెద్ద కులంలో పుట్టినటువంటి వాడు, విద్యలన్నీ కూడా మీరినటువంటి వాడు, ఈ యొక్క హఠయోగం ద్వారా శరీరాన్ని కుంభించి భూమిపై నుండి పైకి లేపినటువంటి వాడు, వీరంతా పెద్దలు కానే కాదు. పెద్ద వయసు వచ్చి 100 సంవత్సరాలు నిండినటువంటి వాడు కూడా కాదు. కానీ ఎటువంటి వాడు లౌకికమైనటువంటి పాండిత్య ధురంధరత్వము కలిగినటువంటి వాడు కాదు. అంటే పెద్ద అంటే తన యందు సర్వమునందు ఉన్నటువంటి సత్యస్వరూపము శాశ్వత తత్వాన్ని తెలిసినటువంటి వాడు, అంటే ఉన్నటువంటి వాడు, దాని యందు స్థిరపడినటువంటి వాడు మాత్రమే పెద్ద అని చెబుతూ, అందుకే భగవానుడేమని చెప్తూ ఉన్నారు, పదం గచ్చంత్యనామయం అంటే ప్రపంచమునందు అనేక గొప్ప పదవులు ఉన్నవి.
అది ఇప్పుడంటే మొత్తం కూడా మంత్రుల పాలన, రాజకీయ పాలన. అంటే రాజకీయం నుండి రాజకీయం అనేటువంటిది వచ్చింది. ఈ రాజరికం అనేటువంటిది రాచరికం నుండి వచ్చినటువంటిది. ఆ రాచరికము అప్పుడు రాజులు, చక్రవర్తులు, సార్వభౌములు, నియంతలు, మరి ఇంకా సామంతులు, ఇంకా తగ్గిన వారు జమీందారుడు. ఈ విధంగా రాజరిక పాలన అనేటువంటివి ఉండేవి. ఈ ప్రపంచమునందు గొప్ప గొప్ప పదవులు గతంలో ఉండేవి. చక్రవర్తి పదవి ఉండేది. ఆ చక్రవర్తి సార్వభౌమత్వం కంటే కూడా అమరలోకాది నాదుడైనటువంటి దేవేంద్ర పదవి ఉండేది. ఈ యొక్క అంటే జమీందారుల కంటే సామంతులు, సామంతుల కంటే రాజులు, రాజుల కంటే రారాజులు, రారాజుల కంటే చక్రవర్తులు, చక్రవర్తుల కంటే సార్వభౌములు, సార్వభౌముల కంటే మరి ఇక దేవేంద్ర పదవి అనేటువంటిది ఒకదానిని మించి ఒకటి ఎప్పటికీ కూడా ఒక పదవి అదనంగా కనబడుతూనే ఉంటుంది. కానీ అవి ఎంత గొప్పవై ఉన్నప్పటికీ కూడా, ఎన్ని పదవులు, ఎన్ని చక్రవర్తి పదవులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా సంసార చక్రాంతర్గతాలే అవుతాయి కదా. అంటే ఈ యొక్క శారీరక రాకపోకలు కలిగినటువంటి ఈ జనన మరణ చక్రంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి భావనలే కదా. వాడు చక్రవర్తి అయినా కాళ్ళు చేతులతో ఉండవలసిందే, దేవేంద్రుడైనా సరే ఉపాధిని తీసుకొని రావలసిందే. మరి దానికి ఆయు పరిమాణం ముగిసిపోతే ఉపాధిని వదిలిపెట్టవలసిందే. ఆ ఉపాధి ఉన్నంతసేపు వాడు అనుసరించినటువంటి కర్మల ప్రకారం తదుపరి దేహాన్ని తీసుకొని రావలసిందే. కాబట్టి ఈ సంసార చక్రాంతర్గతాలే అవుతూ ఉన్నవి కదా. అంటే పుట్టుక, చావు, దుఃఖం యొక్క లవలేశమైనా కూడా లేనిదియే అయి ఉన్నది. అంతేకాదు బంధరహితమైనటువంటి ఒకానొక పదవి కూడా ఉన్నది. ఏంటది అంటే ఇక్కడ చక్రవర్తి పదవుల కంటే, దేవేంద్ర పదవుల కంటే కూడా గొప్పవైనటువంటివి ఇంకేమైనా ఉన్నవా అంటే ఉన్నవి. ఈ దేవేంద్ర పదవి, చక్రవర్తి పదవి, రాజుల పదవులు, ఇవన్నీ సార్వభౌముల పదవులు, ఇవన్నీ కూడా సంసారమునందు చిక్కుకున్నటువంటి శరీరాల యొక్క రాకపోకలు కలిగినటువంటివే. అంటే ఇక్కడ మరి ఈ పుట్టడం కానీ, చావు కానీ, దాని సంబంధమైన దుఃఖము కానీ కొద్ది మాత్రం కూడా లేకుండా ఉండేటువంటిది, బంధాలు లేనటువంటిది, బంధరహితమైనటువంటిది ఏదైనా ఉన్నదా? ఉన్నది. ఏంటది? ఒకానొక పదవి ఉన్నది. అది ఏ పదవి అంటే ఆత్మ పదవి. దానినే బ్రహ్మ పదవి అంటాము. దానిని పొందడమే ప్రతి జీవి యొక్క లక్షణం కూడా. ఏ విధంగా ఆత్మతత్వాన్ని పొందాలి? బంధము లేనటువంటి, బంధనాశమైనటువంటి, దుఃఖం యొక్క లవలేశం కొంచెము కూడా లేనటువంటి, చావు పుట్టుకలు రానటువంటి ఏ స్థితి అయితే ఉన్నదో ఆ ఆత్మతత్వాన్ని పొందాలి. అదే బ్రహ్మ పదవి. దానిని పొందడమే కదా ప్రతి జీవి యొక్క లక్ష్యం. దానిని పొందుతామనే కదా మనం అనేక రకాలైనటువంటి, వివిధ రకాలైనటువంటి పుణ్యకార్యాలను ఆచరించి, అనుసరించి, వేడుకొని అమూల్యమైన, విలువ కట్టలేనటువంటి, మూల్యం చెల్లించలేనటువంటి యొక్క మానవ శరీరాన్ని తీసుకొని వచ్చాము. దాని యొక్క మానవ శరీరం యొక్క దాని యొక్క పర్యవసానం ఏమిటి అంటే ఆత్మ పదవిని పొందడం, ఆ బ్రహ్మతత్వాన్ని పొందడం. దానిని పొందడమే కదా ప్రతి జీవి యొక్క లక్ష్యం. ఎందుకు? తన స్థానం, సనాతన ధర్మమైనటువంటి ఆ పరమపద స్థానం ఏదైతే ఉన్నదో, పరమాత్మ తత్వము అదే తానై ఉన్నాడు. తన యొక్క చరమస్థితి అంటే అదే అయి ఉన్నది. ఎందుకు? తన యొక్క స్వంతమైనటువంటి సదనం ఏమై ఉన్నది? పరమాత్మ సదనమే తన యొక్క సొంత సదనం. ఇవన్నీ అద్దిల్లు తిరిగినట్లుగా శరీరం వదలడం, మరొక ఉపాధిని పొందడం, ఆ ఉపాధిని వదలడం, మరొక దేహాన్ని పొందడం, ఈ విధమైనటువంటివి వస్తూ పోతూ ఉన్నవి. మనం సామాన్లు మార్చుకుంటూ ఇల్లు తిరిగినట్లుగా ఈ యొక్క అద్దె ఇల్లు మాదిరిగా శరీరాలను ధరించడం, వదలడం అనేటువంటివి అద్దె ఇల్లులు మారినట్లుగాని. అయితే అసలు జీవి యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఆత్మతత్వాన్ని పొందడం, బ్రహ్మ పదవిని లభింపజేసుకోవడం. అటువంటి దానిని ఆత్మ పదవిని, బ్రహ్మ పదవిని పొందడానికి మార్గము ఉన్నదా? ఉన్నది. అసలు దానికి మార్గం ఏమిటి
అంటే దానికి మార్గం భగవానుడే ఆ మార్గాన్ని ఇక్కడ సూచించి ఉన్నాడు కదా. ఎలాగా, ఏమని, ఎంత సునాయాసంగా అంటే ఫలాభిసంధిరహితంగా కర్మలను ఆచరిస్తూ ఉంటే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఎటువంటి ఫలము పట్ల కూడా కోరిక లేకుండా తనకి ప్రాప్తించినటువంటి ప్రతి కర్మను కూడా ఉదాసీన బుద్ధితో, ఈశ్వరార్పణ బుద్ధితో చేసినటువంటి కర్మ ద్వారా, నిష్కామ కర్మ ద్వారా వాడు చిత్తాన్ని శుద్ధం చేసుకుంటాడు. అలా చిత్తశుద్ధిని, ఆ చిత్తశుద్ధి ఎప్పుడు జరిగిందో దాని యందు ఆత్మజ్ఞానం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. ఆ ఆత్మజ్ఞానాన్ని పొందడమే కదా ఆ మార్గం. ఏ మార్గం అంటే ఆత్మ పదవిని పొందే మార్గం, బ్రహ్మ పదవిని పొందే మార్గం, ప్రతి జీవి యొక్క లక్ష్యమైనటువంటి మార్గం. ఏంటి అంటే కోరిక లేకుండా కర్మలను ఆచరించి చిత్తాన్ని శుద్ధం చేసుకొని ఆ చిత్తము శుద్ధి ద్వారా, అంటే శుద్ధమైన చిత్తం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడమే ఆ మార్గం. కాబట్టి విఘ్నులు అంటే ఎవడైతే అటువంటి విజ్ఞాన స్థితిని అందుకోవాలి అని జ్ఞానాన్ని ఆశ్రయించుకొని ఉంటారో అటువంటి వారు దానిని అనుసరించి తరించుదురుగాక అని చెబుతూ, అంతేకాదు అసలు ప్రజ్ఞాశీలురు అంటే బుద్ధిమంతులే కదా. ఆ బుద్ధిమంతుల లక్షణం ఏమిటి అంటే నిష్కామ కర్మ ఆచరణం. ఏ కోరిక లేకుండా ఒక కర్మను ఆచరిస్తూ ఉండడం. అటువంటి నిష్కామ కర్మాచరణం ద్వారా వారు జన్మబంధరహితులై ఉంటారు. అంతేకాదు నిరామయమైనటువంటి మోక్ష పదాన్ని కూడా పొందుతారు. అంటే మరి పరమాత్మ పదము అనేటువంటిది ఎటువంటిది అంటే మళ్ళీ కూడా శరీరాన్ని ధరించేటువంటి బంధము లేనటువంటిది, జన్మబంధము లేనిది, నిరామయము అంటే దుఃఖవర్జితమే అయినది. దుఃఖము అనేది నశించిపోయేటువంటి స్థితియే నిరామయము. అక్కడ ఏమీ లేనిది. ఏమై ఉన్నది? సర్వదా సర్వత్రా కూడా పరమాత్మతో నిండిపోయి ఉన్నది. కాబట్టి జన్మబంధము లేకుండా ఉంటుంది పరమాత్మ పదము. అటువంటి మోక్షస్థితిని జనులు ఎప్పుడు పొందగలుగుతారో అని అడుగుతూ, అంతేకాదు యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి తదాగంతాసి నిర్వేదం శ్రోతస్య చ. కాబట్టి నీ బుద్ధి ఎప్పుడైతే అజ్ఞానము అనేటువంటి మాలిన్యాన్ని దాటివేస్తుందో, అంటే తొలగించుకున్నప్పుడు ఏమవుతుంది? బుద్ధి పరిశుద్ధమైపోతుంది కదా. అప్పుడు ఇంకా నీవు క్రొత్తగా వినవలసిన దానిని గురించి కానీ, విన్నటువంటి దానిని గురించి కానీ నీవు విరక్తినే కలిగి ఉంటావు. కాబట్టి నీ బుద్ధి ఎప్పుడైతే అజ్ఞానము అనేటువంటి మలినాన్ని దాటివేస్తుందో, ఏ అజ్ఞానము? ప్రాపంచక సంబంధమైనటువంటి వైభవాలు క్షణికములు అనేటువంటి అజ్ఞానాన్ని ఎప్పుడైతే దాటివేస్తుందో, ఆ అజ్ఞానము అనబడేటువంటి మాలిన్యాన్ని ఎప్పుడు దాటివేస్తుందో, తొలగించుకుంటుందో, అప్పుడు ఇంకా వినవలసిన దానిని గురించి కానీ, విన్నటువంటి దానిని గురించి కానీ నీవు పూర్తిగా విరక్తినే కలిగి ఉంటావు అనే చెబుతూ, వినవలసినటువంటి దానిని, విన్నదానిని గురించి కూడా నీవు విరక్తినే కలిగి ఉంటావు. అంటే అస్వర ప్రాపంచక పదార్థాలను కోరకుండా శాశ్వతమైనటువంటి దైవానుభూతినే కోరుతూ దానికోసం తీవ్రతరమైనటువంటి ప్రయత్నాన్నే చేయాలి అని చెబుతూ, పూర్వం ఒకానొక వర్తకుడున్నాడు. పాదచారి కాశీయాత్రకు బయలుదేరాడు. అయితే త్రోవలో అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటూ తన యొక్క నడకను కొనసాగిస్తూ ఉన్నాడు. అది గ్రీష్మ ఋతువు, మండు వేసవి అవడం వలనేమైంది, ప్రయాణం కొనసాగించడం చాలా దుర్భరంగా ఉంది. అయినప్పటికీ కూడా పట్టుదల వదలకుండా అతను యాత్ర చేస్తూనే ఉన్నాడు. ఊరు విడిచాడు. కొన్ని వందల మైళ్ళు ఈ ప్రకారంగా కష్టాలను లెక్క చేయకుండా దాటిపోయాడు. ఇంతలో దారిలో ఒక ఎడారి ప్రదేశం ఎదురైంది. దానిని కూడా త్వరగా దాటివేయదలంచి వర్తకుడు అందులో ప్రవేశించాడు. అది మిట్ట మధ్యాహ్న సమయం. పాదరక్షలు లేవు, గొడుగు లేదు, కాళ్ళ క్రింద తాపము, తలపైన తాపము. ఇక ఆ కాళ్ళ కింద తలపైన ఉన్నటువంటి వేడికి ఇక వాని యొక్క అవస్థ చెప్పతరం కాదు. అన్ని బాధలు కూడా సహిస్తూ నడిచిపోతూ ఉన్నాడు.
ఆ ఎడారి ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవడానికి ఒక్క చెట్టు అయినా సరే కనిపించలేదు. ఇంతలో అదృష్టం పండిందా అన్నట్లుగానే తక్కువ దూరంలో ఒకానొక వృక్షం అతనికి కనబడింది. చకచకా దాని వైపుకు నడిచి వెళ్ళాడు. ఎట్టకేలకు దానిని చేరి ఆ వృక్షం యొక్క నీడలో కొంతసేపు విశ్రాంతి పొందాడు. పూర్వం ఎప్పుడో ఏ మహనీయుడో, ఏ బ్రహ్మనిష్ఠుడో, ఏ తపస్సంపన్నుడో ఆ చెట్టు క్రింద ధ్యానం చలిపి ఉండడం చేత ఆ వృక్షానికి కల్పవృక్షం యొక్క శక్తి ఆవిర్భవించింది. అంటే ఆ చెట్టు క్రింద ఎవరు ఏది సంకల్పించుకుంటారో అది నెరవేరిపోతూ ఉంది. ఎవరు దేనిని కోరతారో ఆ వస్తువు వారికి అచ్చట ప్రత్యక్షమవుతూ ఉన్నది. ఇటువంటి అమోఘమైన శక్తి ఆ వృక్షానికి ఉన్నదని ఆ వర్తకుడికి తెలియదు. ఎండలో అలిసి సొలిసి సొమ్మసిల్లి క్రిందబడి ఉన్న ఆ వర్తకుడు శరీరం అంతా చెమట కారుతూ ఉండగా స్నానం చేయడానికి ఈ ప్రాంతంలో నీరు ఒక్క చుక్కైనా లేదే, నీరున్నట్లయితే ఎంత హాయిగా ఉంటుంది అని సంకల్పించుకున్నాడు. వెంటనే ఆ చెట్టుపై నుండి గంగా ప్రవాహంలాగా నీరు జలజలా క్రిందకు పడజొచ్చింది. కల్పవృక్షం యొక్క మహిమ ఆ చెట్టుకు ఉండడం చేత ఆ విధంగా సంభవించింది. వర్తకునికి ఆ చెట్టు యొక్క కల్పవృక్ష శక్తిని గురించిన పరిచయం లేని కారణం చేత ఆ జలప్రపాతంకి ఆశ్చర్య పొందాడు. వెంటనే వర్తకుడు ఆ జలధారలందు స్నానం చేసి సేద తీర్చుకున్నాడు. తర్వాత అతనికి ఆకలి మండిపోతూ ఉన్నది. ఎవరైనా భోజనం పెట్టినట్లయితే నాకెంతో హాయిగా ఉంటుంది అని భావించాడు. అది కల్పవృక్షమే అవడం వలన తక్షణం అతని ముందు ఆ సంకల్పం కూడా నెరవేరింది. పంచభక్ష పరమాన్నాలతో నిండినటువంటి ఒక విస్తరే ఆ చెట్టు క్రింద ప్రత్యక్షమైంది. ఆ యాత్రికుని ఆనందం అయితే చెప్పనలివి కాకుండా ఉన్నది. ఒక చెంప ఆశ్చర్యము, ఒక చెంప సంతోషము అతని మనసులో ఉత్పన్నంగా వచ్చినవి. ఇదేమిటి ఇంద్రజాలం అని ఆశ్చర్యపోయాడు. అంతేకాదు, ఇక ఆకలి బాధతో పరితప్తుడయ్యే అతడు కాలయాపన చేయలేదు. ఆ మృష్టాన్న భోజనం అంటే ఆ విందు భోజనం ఆరగించి వేశాడు. తర్వాత అతడు జనసంచారం లేని ఈ చోటు నాకు భయాన్ని గొలుపుచూ ఉన్నది. ఇంటి వద్ద ఉన్నటువంటి నా భార్య ఎక్కడికి గనక వచ్చినట్లయితే నాకెంతో సహాయకారిగా ఉండగలదు కదా అని సంకల్పించాడు. ఆ సంకల్పించడం తడవుగా అతని భార్య అక్కడ ప్రత్యక్షమైంది. ఇదంతా కల్పవృక్షం యొక్క మహిమాతిశయమే కానీ ఇతరమైనది కాదు కదా. అయినను కూడా ఆ వర్తకుడు ఆ రహస్యాన్ని తెలియజాలకున్నాడు. 1000 మైళ్ళ దూరంలో ఉన్న నా భార్య ఇచ్చటికి ఎలా రాగలదు? ఈమె నా భార్యేనా లేక ఏదైనా దెయ్యమా అని అనుకున్నాడు. వెంటనే ఆ కల్పవృక్ష శక్తి చేత దెయ్యంగా మారిపోయింది. ఆ దెయ్యాన్ని చూచి వర్తకుడు ఇది నన్ను మృంగివేస్తుందేమో అని అనుమానించాడు. వెంటనే ఆ దెయ్యం వానిపై బడి మృంగివేసింది. కల్పవృక్షం క్రింద ఉన్నప్పటికీ వర్తకుడు తన వినాశాన్ని తానే కొని తెచ్చుకున్నాడు కదా. అలాగే మహోన్నత అవకాశాన్ని జారవిడుచుకొని పతనాన్ని పొందాడు. భగవంతుడు ఎటువంటి వాడు? కల్పవృక్షం వంటి వాడు. ఎవరు ఏదైనా కోరినట్లయితే తనను ప్రార్థిస్తారో కోరి దానిని వారికి అందజేస్తూ ఉంటాడు. విఘ్నుడైనటువంటి వాడు శ్రేయస్కరమైన దానినే కోరుకుంటాడు, బంధ విముక్తినే కోరతాడు. భగవానుని పాదపద్మాల సేవా భాగ్యాన్నే కదా వాంఛిస్తాడు. అజ్ఞాని ఏం చేస్తాడు? అల్పములైనటువంటి ప్రాపంచక సౌఖ్యాలను, అస్వరములైన భోగ్య పదార్థాలనే కోరి తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటాడు. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి కథలోని వర్తకుని లాగానే మతిని బట్టే గతి ఏర్పడుతుంది అనే మాట సత్యం కదా. అంటే సన్మతి చేత సద్గతి, దుర్మతి చేత దుర్గతి సంభవిస్తూ ఉంటాయి. భగవానుని అనుగ్రహం లోకంలో ఎల్లడలా వ్యాపించే ఉన్నది కదా. ఆ విధంగా తదనుగ్రహ ఛాయల యందు వసించి ఉన్నటువంటి జీవుడు మరి ఉన్నతాశయాలు కలిగి ఉదాత్తమైనటువంటి గుణాలతో విరాజిల్లుచు క్షుద్ర ప్రాపంచక వాంఛలను పరిత్యజించి మోక్షాన్నే కోరుతూ వర్తించినట్లయితే సర్వేశ్వరుని కృపా కటాక్షము చేత మోక్షం అతనికి కరతలామలకమే అవుతూ ఉంది కదా అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.